బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ తో ప్రత్యక్ష యుద్ధానికి భారత్ సన్నద్ధమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ కు తాత్కాలికంగా బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించింది. పాక్ తో యుద్ధంలో పాల్గొనేందుకు సిఆర్పీఎఫ్ బలగాలను వెనక్కి రప్పించే ప్రయత్నం ముమ్మరం చేశారు. ప్రస్తుతం కర్రిగుట్టలో కూంబింగ్ లో ఉన్న సిఆర్పీఎఫ్ జవాన్లు అంతా రేపు ఉదయంలోగా సిఆర్పీఎఫ్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్టు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో పామునూరు, ఆలుబాక, పెద్దగుట్ట నుంచి భద్రతా బలగాలు హుటాహుటిన భారత సరిహద్దుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కాగా సరిగ్గా వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేయడమే లక్ష్యంగా కేంద్రం ఆపరేషన్ కగార్ ను ప్రారంభించింది. గతేడాది ప్రారంభమైన ఈ ఆపరేషన్ లో దాదాపు 120 మందికి పైగానే మావోయిస్టులు మరణించారు. అయితే మావోయిస్టుల ఆయువు పట్టుపై సాయుధ బలగాలు గురి చూసి కొడుతుండటంతో వారు కలవికలమవుతున్నారు. కర్రిగుట్టల్లో మావోయిస్టుల పెద్ద బంకర్లను భద్రతా బలగాలు గుర్తించాయి. అక్కడే బేస్ క్యాంపులను ఏర్పాటు చేసుకుని కూంబింగ్ ను ముమ్మరం చేస్తున్న వేళ కేంద్రం పాక్ తో యుద్ధంలో పాల్గొనేందుకు సిఆర్పీఎఫ్ బలగాలను వెనక్కి రావాలని ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్ తో ప్రత్యక్ష యుద్ధానికి భారత్ సన్నద్ధమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ కు తాత్కాలికంగా బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించారు. పాక్ తో యుద్ధంలో పాల్గొనేందుకు సిఆర్పీఎఫ్ బలగాలను వెనక్కి రప్పించే ప్రయత్నం ముమ్మరం చేశారు. ప్రస్తుతం కర్రెగుట్టలో కూంబింగ్ లో ఉన్న సిఆర్పీఎఫ్ జవాన్లు అంతా రేపు ఉదయంలోగా సిఆర్పీఎఫ్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్టు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో పామునూరు, ఆలుబాక, పెద్దగుట్ట నుంచి భద్రతా బలగాలు హుటాహుటిన భారత సరిహద్దుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కాగా సరిగ్గా వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేయడమే లక్ష్యంగా కేంద్రం ఆపరేషన్ కగార్ ను ప్రారంభించింది. గతేడాది ప్రారంభమైన ఈ ఆపరేషన్ లో దాదాపు 120 మందికి పైగానే మావోయిస్టులు మరణించారు. అయితే మావోయిస్టుల ఆయువు పట్టుపై సాయుధ బలగాలు గురి చూసి కొడుతుండటంతో వారు కలవికలమవుతున్నారు. కర్రిగుట్టలో మావోయిస్టుల పెద్ద బంకర్లను భద్రతా బలగాలు గుర్తించాయి. అక్కడే బేస్ క్యాంపులను ఏర్పాటు చేసుకుని కూంబింగ్ కు ముమ్మరం చేస్తున్న వేళ కేంద్రం పాక్ తో యుద్ధంలో పాల్గొనేందుకు సిఆర్పీఎఫ్ బలగాలను వెనక్కి రావాలని ఆదేశాలు జారీ చేసింది.